హాయ్ అండి అందరికీ. ములక్కాయ కర్రీ కోసం ములక్కాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ములక్కాయలు కట్ చేసేటప్పుడే ఒకళ్ళేమో పులుసు కావాలన్నారు, ఇంకొకళ్ళేమో ములక్కాయ టమాటా ఇగురు కర్రీ లాగా కావాలన్నారు. నేనేం చేశానంటే ములక్కాయ టమాటా ఇగురు పులుసు చేసా. వామ్మో ఇదెక్కడ కొత్త వంట, ములక్కాయ ఇగురు పులుసు ఏంటి, అది ఎలా ఉంటుందో ఏంటో. లేదు బాగుంటది, కొత్త వంటేం కాదు, ఎప్పుడు చేసేలాగే. కప్ ఆనియన్స్, తగినన్ని టమాటాలు, ములక్కాడలు కోసిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ములక్కాడలు కూడా వేసాను. ములక్కాడలు వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసాను, ములక్కాయ ముక్కలకి పడుతుంది. ములక్కాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటాలు కూడా వేసి ఉప్పు పసుపు వేసాను. కొంచెం సేపు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేసిన తర్వాత ఒకసారి తిప్పి ఆ కర్రీ అంతా బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా, ఆ చింతపండు పులుసు పోసాను. మరీ ఎక్కువ కాదు, చింతపండు పులుసు సరిపడా పోసాను, ఎందుకంటే ఆల్రెడీ టమాటా పులిపే కాబట్టి కొంచెమే వేసాను. చింతపండు పులుసు వేసిన తర్వాత కర్రీ అంతా మళ్ళీ ఒకసారి బాగా ఉడకనిచ్చాను. ఉడికిన తర్వాత కొత్తిమీర మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేసాను. ఇప్పుడు ఈ కర్రీ ఇగురు టేస్ట్తో పులుసు టేస్ట్తో ఉంటుంది, 2 టేస్ట్లు కలిపి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అడిగిన దానికి న్యాయం చేశానంటారా? అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఇలా కర్రీ చేశారా? అదేనండి ఇగురు పులుసు. నేనైతే దీనికి ఇగురు పులుసు అనే పేరు పెట్టా. మరి మీరైతే ఏం పెడతారో, మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారో లేదో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.